నమస్తే అందరు ఎట్లుండుడేంది బయట ఒక దిక్కు ఎండ దంచి కొడుతుంటే పానమంతా గాయ గాయ అయితాంది. అయ్యో అట్లనా చెలేక అందుకోసమే మీకోసం కొన్ని గరం ముచ్చట్లు గట్లనే జరిన్ని సల్లని వార్తలు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఎందుకు చూసేయండి. మళ్ళా దంచి కొడుతున్న ఎండలు పబ్లికే అంటున్నారు ఏందో ఏమో పోమాకి తిప్పలు. మన దగ్గర జోరుగా నడుస్తున్నది చేప ప్రసాదం. 2 రోజుల ముందు నుండున్నారు మస్తుగా జనం. తెలంగాణలో పెద్ద ఎత్తున నడుస్తున్నాయి బీర్ల అమ్మకాలు. 30 రోజులనే 7.5 కోట్ల బీర్లు తాగిల్లంట మన మందుబాబులు. త్వరలో చేతి గుర్తు పార్టీలోకి ఓ 2 లీడర్లు. మంచి ఆలోచననే అంటున్నారు ముచ్చటిన జనాలు. తక్కువ టైంలోనే షురూ కాబోతున్నాయి ఎన్నికలు. దానికి తగ్గట్టే ఆలోచన చేస్తున్నారు మన లీడర్లు. ఈ అన్నలు చేస్తాండ్రు మంచిగా చాయ్ వ్యాపారం. వారేవా అని మెచ్చుకుంటున్నారు వీడియో చూసిన జనం. ఇగో ఇలా వార్తలు షురూ చేయంగానే మొద్దుగాలనే ముచ్చట చెప్తా అని నేనైతే అనుకోలేదు. కానీ చెప్పక తప్పదు. ఎందుకంటారా, ఇయ్యాల రేపు రోజులు అట్లున్నాయి కాబట్టి. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, ఇప్పుడు నడిచే కాలం అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది. ఎండాకాలంలో ఎండలు, అట్టెంక జరింత సల్లబడ్డాక వానలు. ఇప్పుడు ఇదే ముచ్చట మీద మస్తు పరేషాన్ అవుతున్నారు మన తాన జనాలు. ఇక ఏది ఏమైనా ఇవాళ మీకు చిన్న మతలబ్ చెప్పాలి. గదేందో నేను వివరంగా చెప్తా గానీ ముందుగాలైతే ఈ వార్త చూసేయండి. అసలు ఈ కాలంని ఏమనుకోవాలి? ఎండాకాలమా వానాకాలమా, లేకుంటే కొత్తగా ఎండా వానాకాలమా? అసలు ఏం కాలం అనుకోవాలనో సమజైతలేదు. అసలు మే నెలల ఎండంటే మంటరా బాబు అనుకునే లెక్కుంటది. కానీ ఈ ఏడాది మే నెల మొత్తం 2 రోజులు ఎండ 2 రోజులు వానలు, లేకుంటే ఒక వారం ఎండ ఒక వారం వాన. అది కాకుంటే సగం రోజు మొత్తం ఎండ, అటుకెళ్ళి సగం రోజంతా మళ్ళా వాన. ఏందో ఏమో ఎప్పుడు ఏమైతుందో తెలిసి పాడైతలేదు ఈ కాలంలో. ఇయాల పొద్దటి సంధి ఎండ మస్తుగా దంచి కొట్టింది. గియాల కొట్టిన ఎండకు 5 నిమిషాలు ఎండల నించుంటేనే పానమంతా గాయ అయ్యింది. 3:30 వరకు ఎండనే ఉండే. మరి అంతల్నే వాతావరణం మారింది. నిమిషంలో మొత్తం మారిపోయింది. ఎక్కడి నుండి వచ్చిందో గాని వానైతే పడింది. అంతల్నే వాతావరణం ఎట్లా మారిందబ్బా అని ఆలోచన చేస్తుండ్రు పబ్లిక్. మరి సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఏ మాటలు ఆడుతున్నారో గాని వాతావరణంలో మస్తు షేడ్స్ చూపిస్తారు. గట్లనే జనాలు పరేషాన్ అవుతున్నారు పోండ్రి. ఒక్క 3 రోజుల సంధి చెప్తానే ఉన్నాం. ఏందో తెలుసు కదా, ఏంది తెలియదా? ఊకోండ్రి, గది తెలియకపోవడేంది. ఒక వారం రోజుల సంధి మస్తు మంది జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు. గట్లనే ఇవాళ అయ్యే పండుగ కోసం 1000 కళ్ళతోని ఎదురు చూసిండ్రు. ఇటు పానం మంచిగుందని మందు, దూరంకెళ్ళి వచ్చిన వాళ్ళకు ఏకదం భోజనాలు. గా పండుగను చూస్తా అంటే మస్తు ఖుషి అనిపించింది పోండ్రి. ముచ్చట సమజైనట్టున్నది కదా. की बहुत आस्था है यहाँ पर। देखते हैं, मम्मी पापा के साथ आया हूँ, पापा को अस्थमा है तो उनके लिए लाइन में लगा हूँ और उम्मीद है कि वो सब सही होगा। कहते हैं कि 3 साल तक आने पे सब कुछ ठीक हो जाता है। इस बार फर्स्ट टाइम है तो अगर सब कुछ सही रहा तो अगले 2 साल भी आएंगे और उम्मीद करते हैं
सब कुछ सोशल मीडिया पे देखा, काफ़ी लोगों के रिव्यूज़ थे, उन लोगों ने बताया कि सब अस्थमा ठीक होता है। लास्ट 3 ईयर से हुआ भी नहीं, तो इस साल बहुत ज़्यादा भीड़ भी है यहाँ पर, तो उस हिसाब से देखने से लगता है कि यहाँ पर बहुत लोगों का अस्थमा ठीक होता है, कफ एंड कोल्ड की बीमारी ठीक हो जाती है। उस हिसाब से हमें भी उम्मीद है कि सब ठीक होगा और सबके साथ अच्छा होगा। టీవీలో చెప్పింటే వచ్చినాము. లేదు, ముందు వేరే వాళ్ళు తీసుకున్నారనమాట. వాళ్ళు చెప్పింటే మాకు తెలిసింది, దానికి రావాలని వచ్చినాము. నైట్ వచ్చినాము, నైట్ రాత్రి 3కి వచ్చినాము. 3 నుంచి లైన్లోనే ఉన్నాము. ఇది 4సారి మా బాబు కోసం. అంటే తగ్గింది, మధ్యలో కరోనా వల్ల 3 సంవత్సరాలు రాలేదు, అందుకని ఈరోజు వస్తే ఫుల్ లైన్ ఉంది. మబ్బులో 3 o'clock వచ్చాము మేము, ఇప్పటి వరకు వేయించినాం. మెడిసిన్స్ కంటే చాలా బెస్ట్. మెడిసిన్స్ అయితే డైలీ వాడాల్సి వస్తుంది. ఇది 1 yearకి ఒకసారి వేయించుకున్నా మెడిసిన్స్ అవసరం ఉండదు. అంటే ఫస్ట్ తగ్గింది, కరోనా వల్ల 3 సంవత్సరాల వల్ల కొద్దిగా వచ్చింది, ఇప్పుడు తగ్గింది. తీసుకోవట్లే, ఇక చిన్నగా ఉన్నప్పుడు ఊరికి అడ్మిట్ చేసేది హాస్పిటల్ అస్తమా కోసం, ఇప్పుడు ఏమి అడ్మిట్ చేయట్లే. వాళ్ళు ఇస్తారు కార్డులో, మేము చదివి మేము ఫాలో అవుతాం అంతే. మంచిగా ఉందని మళ్ళీ వచ్చినాం కదా, ఇప్పుడు 4 times వచ్చినామంటే బాగుంటానే కదా వస్తాం. अच्छा लेने में कोई प्रॉब्लम नहीं हुआ है? यस सर। अच्छा, कोई प्रॉब्लम नहीं है? यस सर। हाँ, मैं मध्य प्रदेश ग्वालियर मुरैना जिला से आ रहा हूँ और मुझे कोई तकलीफ नहीं हुआ लेने के लिए। अगली साल भी आऊँगा, मुझे कोई प्रॉब्लम नहीं है। हम पुणे से है और पुणे में से आया हूँ। इधर आने के लिए इधर बहुत अच्छा लगा और 12 घंटा लगा इधर रुका हुआ हूँ और अच्छा लगा दवाई। और इधर का जो ऑर्गेनाइज है वो उसका टीम, उनके लिए बधाई देना चाहता हूँ, बहुत अच्छा है। और ये जो औषध लिया है वो भी अच्छा है। इन सब के लिए हमारी पुणे की तरफ से बहुत सारी बधाई है। मैं महाराष्ट्र से पुणे, मैंने पहला 5 साल लिया है, मेरे को फर्क गिरा है। इसके लिए दवाई अच्छे है, मैं सबको फ्रेंड को लेके आया है, सबको बोला है अच्छे दवाई करके सबको लेके आया। मैं 5-6 आदमी हम 10 आदमी आए। ये बस छोटा बच्चा है हमारा भी, वो उसको बड़े है, मतलब मस्त फर्क गिरता है, अच्छे है। थैंक्स। मेडिसिन अच्छे है, इससे बहुत फर्क गिर रहा है। मेरे को खांसी आया था थोड़ा, मतलब बुरा भी मस्त हुआ है, मतलब फर्क गिरा है, इससे 1 नंबर है। इससे डॉक्टर से दवाई लेके फायदा नहीं, इससे फायदा। ఏమున్నది, ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట ఇక మంచా చెడా ఇక మీరే ఆలోచన చేసి చెప్పాలి. ఇక ఈడ అస్సలు ముచ్చట ఏందంటే, ఇప్పుడు నడిచే కాలం అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది. ఎండాకాలంలో ఎండలు, అటెంక జరింత చల్లవడ్డాక వానలు. ఇప్పుడు గిదే ముచ్చట మీద మస్తు పరేషాన్ అవుతున్నారు మన దగ్గర జనాలు. అగో మళ్ళా వాన గురించో లేకపోతే ఎండ గురించో చెప్తా అని ఆలోచన చేస్తున్నారులే. గా ముచ్చట నిన్నటిది గాని ఇవాళ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఇంకొకటి ఉన్నది. గదేందో మా అన్న చెప్తాడు, ఈనుండ్రే. ఈ తాగుడు దాగలయ్యా, ఈ అవ్వ ఏం దాగుడో ఏందో పోండ్రి. కానీ గీ నడుమ కాలంలా గీ మందు అమ్మకాలు మాత్రం మస్తు ఎక్కువైపోతాన్నాయి. గీ సర్కారు కూడా నుల్లా మందు దాగొద్దు, ఒంటికి మంచిది కాదని మస్తు చెప్తారు, కానీ అమ్ముడు మాత్రం ఆపరు. ఎందుకు ఆపుతారు లేండి, వచ్చే లాభం మొత్తం మందుతోనే నాయే, ఇంకెందుకు ఆపుతారు వాళ్ళు. అయితే మందు అమ్మకాలల్లా తెలంగాణదే మొదటి ర్యాంక్ అంట. అవునులా, తెలంగాణ మందు అమ్మకాలల్లా మస్తు జోరుందంట పోండ్రి. అయితే మరి మే నెల అంటే
పెండ్లిల సీజన్ ఆయే. మరి మందు సుక్క లేకుంటే మనోళ్ళ పెండ్లిలు కావాయే, అంతే కదా నుల్లా. ఇంకో అసలైన గమ్మతి ముచ్చట ఏందంటే ఇక ఎండాకాలం అని మన మందు బాబులు ఇక మొత్తం చల్లగుంటాయని బీర్లే తాగుతుండ్రో ఏం పాడో గాని ఎండాకాలం కాబట్టి మందుకు మస్తు డిమాండ్ ఉందని చెప్తాండ్రు. అయితే మరి ఈ 30 రోజులలోనే 7.44 కోట్ల బీరు తాగిండ్రట తెలంగాణ ప్రజలు. అయితే నిజంగానే పెండ్లిళ్ళ వల్ల ఎండాకాలం కావడం వల్ల ఇంత డిమాండ్ ఉంది కావచ్చు మరి పోండ్రి. అబ్బబ్బబ్బబ్బా ఏందో ఏమోరా నాయనా, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తాంటే వారేవ్వా మన దగ్గర నడిచినన్ని రాజకీయాలు పక్క రాష్ట్రాలల్లో గట్లనే పక్క పొంటి ఉన్న దేశాలలో కూడా నడవయేమో అని అనిపిస్తుంది. ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు పోండ్రి. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, అటెంక పబ్లిక్ ఎక్కడ లేని టెన్షన్లు. ఎలక్షన్ల టైం దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ పెరుగుతున్నాయి లొల్లీలు, గట్లనే పంచాయతీలు. ఏ టైంలో ఏ పార్టీల చేరుకైతారో తెలియదు మన తాన లీడర్లు. ఈ ముచ్చట నిన్నటి వరకు చెప్పుకున్నది, కానీ ఇవాళ మనం చెప్పుకోవాల్సిన వార్త ఇంకొకటి ఉన్నదిలా. జర ఎవ్వరు టీవీ ముందరికెళ్ళి కదలకుండ్రి, మేము చెప్పే ముచ్చట చెవులేసుకోండ్రి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే అగో ఇప్పుడు మన తెలంగాణలో 3 పార్టీలు ఎలక్షన్ల టైం దగ్గర పడ్డదని చెప్పేసి చాలా జోరుగా పనులు చేస్తున్నారు. ఇక కార్యకర్తలను మంచిగా చేసుకుంటున్నారు. గట్లనాడు చూస్తేనేమో మరి ఇక పొంగులేడు సారు ఏ పార్టీలో షేరుగా అవుతాడా అని అటు ఆ పార్టీ లీడర్లు గట్లనేటు ప్రజలు మస్తు పర్సన్ అవుతున్నారు. ఇక మొత్తానికి ఎన్నికల టైం దగ్గర పడుతున్నది కాబట్టి ఇక ఏదైనా ఆలోచన చేసి ఏదన్నా ఒకటి చేయాలా అని చేసిల్లా, లేకపోతే ఇక అంత అనుకునే ఆలోచన చేసిలా తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారు గట్లనే జూపల్లి కృష్ణారావు సారు ఇద్దరు కలిసి షేరు గుర్తు పార్టీలో పోదామని ఫిక్స్ అయ్యిల్లు. ఇక ఒక 3 నెలల సందికి ఇద్దరు లీడర్లు ఏ పార్టీలో పోతారని మస్తు పర్సన్ అయ్యారు ఇటు లీడర్లు గట్టిన పబ్లిక్. ఇక ఇక్కడ ఇంకో ముంచట ఏంటంటే ఇక ఇప్పుడు తెలంగాణలో జరిగి ఇద్దరు లీడర్లకు మంచి పలుకుబడి గట్టిన జనాల దగ్గర ఇంత ప్రేమ ఉన్నది కాబట్టి ఇక ఎత్తైనా కమల పార్టీలకు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసిళ్ళు ప్రతిపక్ష లీడర్లు. కనుక ఇద్దరు లీడర్లు మరి ఏం ఆలోచన చేసిల్లో ఏందో తెలియదు, కానీ దాని మతలబ్ ఏందో కానీ ఇక మొత్తానికి షేరు గుర్తు పార్టీలో పోదామని ఆలోచన చేసిళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, ఈ అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని, ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాన్ని, ఇచ్చిన మాట నిలబెట్టని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించొద్దో విశ్లేషించడం జరిగింది. ఇదంతా విశ్లేషించిన తర్వాత ఇంతమంది అభిప్రాయాలు సేకరించడానికే చాలా టైం పట్టింది. ఇంకా ఎప్పుడు రేపా మాపా వీరి ప్రకటన అని ఇంత లేట్ అవడానికి ప్రధాన కారణం అదే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు అనేక వేదికల మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నన్ను అభిమానించే లక్షలాది గుండెలకు ఒక మాట చెప్పాను. ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక అభిప్రాయాన్ని ప్రకటించడానికి ముందు తప్పకుండా మీ అందరితో కూడా పాలు పంచుకుంటాను. మీ అభిప్రాయాలకు అనుగుణంగానే మేమందరం నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పటికి నెల ఆఖర్రా అంటే 21, 25 తారీఖులలో షేరు గుర్తు పార్టీ పెద్ద సార్ రాహుల్ గాంధీ సారు లేకపోతే మరి ప్రియాంక గాంధీ మేడం అన్న వచ్చి పార్టీలకు ఆహ్వానిస్తారన్నట్టు. ఇక చూడాలి మరి పార్టీలకు షెరికైనాక పనితీరు ఎట్లుంటుందో అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ గట్లనే ప్రతిపక్ష లీడర్లు. ఇక ఒక్క 6 నెలల సంధి మన తెలంగాణలో రాజకీయాలు ఏ తీరుగా నడిచినాయి అంటే చెప్పలేని తీరుగా నడిచినాయి. ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అది చేస్తాండ్రు. అటు ఇంకా పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నారు పోండ్రి. కానీ ఏది ఏమైనా, ఏ లీడర్ అయినా, ఏ అధికారైనా, ఇక ఎవ్వరైనా ఇవాళ మన ఇండ్లకి వస్తారంటే దేనికోసమో మనకు మాగా ఎరికేలే. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ ముచ్చట ఎందుకు చెప్తాన్నామంటే మరి దానికో కారణం ఉన్నది పోండ్రి. గదేందో చెప్తాం వినుకోండ్రి.
ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో రాజకీయం ఎట్లుందంటే చాలా వేడెక్కపోతూనే ఉన్నది రోజు రోజుకు. ఇక లీడర్లు అయితే మరి ఎన్నలేని మధ్యలో ఈ ఇండ్లలో కూడా వస్తున్నారు, మంచి చెడులు అరుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే మాత్రం ఇంకా దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి జోరుగా నడిపిస్తున్నారు. ఇక అక్కడ లీడర్లు మాత్రం మంచి సంబరంగా పండుగలు చేసుకుంటుంటే ఒక దిక్కేమో రైతులు మస్తు బాధలు పడుకుంటే ధాన్యం కొంటలేరు అని చెప్పేసి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక ఇదంతా గిట్లున్నది అన్నట్టు ఇప్పుడు మన తెలంగాణలో. ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు తెలంగాణతో ఇంకా 4 రాష్ట్రాలకు అన్నట్టు, అంటే ఇప్పుడు మొత్తం 5 రాష్ట్రాలకు ఎన్నికల పనులు ఏమన్నా ఉంటే సురియాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చేసింది. ఇంకా అట్లనే ఇలా అసలు ముచ్చట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇదంతా మొత్తం 5 రాష్ట్రాల సిఎస్లకు కేంద్రం సభ ఆదేశాలు ఇచ్చింది అన్నట్టు. గట్లనే ఇప్పుడు ఇక మరి కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ గట్లనే పోలీస్ అధికారులు కూడా బదిలీ చేయాలన్నట్టు. ఇక ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ఇక వాళ్ళ సొంత జిల్లాలనే పోస్టింగ్ ఇవ్వద్దట ఇంకా వాళ్ళకు. ఇక మళ్ళీ ఈ ముచ్చట ఇట్లుంటే ఇది చూడుర్రి, ఇప్పుడు ఎలక్షన్ పనులు ఏమున్నా కానీ బదిలీకి సంబంధించిన ప్రక్రియ పనులు ఏమున్నా కూడా 31 జూలై లోపే నివేదికను మొత్తం చూసి పెట్టాలట. ఇక ఆఖరికి మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఎలక్షన్లు లీడర్లు అనగా బంధుత్వాలు పెంచుకొని చూస్తారు. మళ్ళీ దూరపొలం కూడా దగ్గర చేసుకున్నట్టే చేస్తారు. ఇక గట్లా చేసుకోవద్దు, గట్లనే బంధుత్వాలు కూడా లేవాలని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాలట. ఇక లాస్ట్కి అయితే ఇక మరి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు అంటే ఇప్పుడు రాజకీయాలలో అయితే అంటే కాబట్టి గట్లనే మరి పక్కపొంటి బిజినెస్లు ఏమన్నా పెడితే కూడా గసంటి ఏం చేయొద్దట. ఇక చేత మాత్రం ఎలక్షన్ లో దూరంగా ఉండాలని చెప్పుకుంటూ వచ్చేసింది సిఈసి. గదన్నట్టు ఇప్పుడు మొత్తానికి మనకి ఎలక్షన్ లో ముచ్చట. ఎలక్షన్ ఇంకా సురుగాక ముందుకే తెలంగాణలో గీ తిరుగున్న లొల్లులు పంచాయతీలు హైటంగా సురు అయితే ఏమైతే చూడాలని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇప్పుడు మన సోషల్ మీడియాలా తెల్లారి లేస్తే ఏదో ఒక్క గమ్మతు ముచ్చట అయితేనే ఉంటది. గట్లనే గమ్మతు ముచ్చట కొన్ని క్షణాలలోనే దునియా మొత్తం చక్కర్లు కొడుతుంది. గిట్లా మనం రోజుకో వీడియో ఇంటర్నెట్ లో చూస్తూనే ఉంటాం. అయితే ఇంట్లో కొన్ని వీడియోలను చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇక గిట్ల నా మాటలలో మీకు ఏం సమజ్ కాదు కానీ ఈ వీడియో అయితే చూడుండ్రి. ఈ రోడ్డు ఎమ్మడి పోతా అంటే షాయ దుకాణంలో చాలా కనబడతానే ఉండగా మరి ఆ షాయ దుకాణంలో ఎందుకు చేస్తారు, రోడ్డు ఎమ్మడి ఎందుకు పెడతారు, హర్రని గది కూడా తెలియదా ఎందుకు పెడతారు. పైసలు లేనో లేకపోతే చిన్నపాటల్లో వచ్చి గట్ల షాయ పెట్టి షాయ బండి అమ్ముకుంటా బతుకుతారు, ముందని నడిపిస్తారు. గట్ల నాను ఇక గిడ చూడుర్రి. ఇక్కడ కనబడే అన్నల పక్క పోయింటి ఒకటి ఏదో కారు ఉన్నది కదా, అరే వా జర ఖరీదైన కార్లు ఎక్కడ పడుతున్నాయిగా. అంత పెద్ద కారు వేసుకొని అన్న గిట్లా సాయం తాలేంది రోడ్డు మీద అని పరిచయం కాకుర్రి. ఈ అన్నలకు గిట్లా ఒక రోజు గిట్లా కార్లో పోతా అంటే పక్కనున్న సోపతి గిట్లా చేద్దాము మరి ఎట్లుంటది. ఇక గట్ల వల్ల సోపతి గాడ గిట్లా సాయం అమ్ముదాం రోడ్డు పొంటి అనగానే పక్కకు ఉన్న సోపతి గాడ ఇక అమ్ముదాం పాండి అనగానే గిట్లా ఒక చిన్న డబ్బా పెట్టి దాని కింద చిన్నగా ఇంత ఫ్లెక్సీ పెట్టి అమ్ముతా అంటే అట్లా రోడ్డు ఎమ్మడి పెట్టాలు చాలా మంది వచ్చి ఇక మస్తు తాగుతారట. ఒక రోడ్డు ఎమ్మడి పెట్టాలు కాదు పక్క రాష్ట్రం పోలి గట్లనే చాలా మంది కూడా వచ్చి తాగుతున్నారట. గంతగానో డిమాండ్ పెరిగిపోయింది వాళ్ళ సాయ టేస్ట్ కు. చూసినారులా ముచ్చట ఏ తిరుగున్నదా గిట్లా డిమాండింగ్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు గిదే బిజినెస్ లెక్క ఇక పక్క రాష్ట్రాల్లో పెట్టడానికి కూడా ఆలోచన చేస్తాలటగా అన్నారు. అరే వా ఇక ఉపాయం అంటే గీ తిరుగు ఉండాలి. ఇక ఇవాళ రేపుగా యూత్ పోరాలు పెద్ద పెద్ద పైసలు ఉన్న కార్లు వేసుకొని తిరుగుడు, రోడ్ల మీద చక్కర్లు కొట్టుడు చేస్తాలు గానీ గీ అన్నలు మాత్రం జర మంచి ఉపాయం చేసేది. గట్లనే నలుగురికి అక్కడికి వచ్చేది జర వాళ్ళకు పైసలు సంపాదించుకుని ఉపాయం చేసేయాలని మస్తు మంది మెచ్చుకుంటారు ఈ అన్నలను సోషల్ మీడియాలో. మళ్ళా దంచి కొడుతున్న ఎండలు పబ్లికే అంటున్నారు ఏందో ఏమో మాకి తిప్పలు. మన దగ్గర జోరుగా నడుస్తున్నది చేప ప్రసాదం. 2 రోజుల ముందు నుండున్నారు మస్తుగా జనం. తెలంగాణలో పెద్ద ఎత్తున నడుస్తున్నాయి బీర్ల అమ్మకాలు. 30 రోజులనే 7.5 కోట్ల బీర్లు తాగిల్లంట మన మందుబాబులు. త్వరలో చేతి గుర్తు పార్టీలోకి 2 లీడర్లు. మంచి ఆలోచనని అంటున్నారు ముచ్చటిన జనాలు. తక్కువ టైంలోనే షురూ కాబోతున్నాయి ఎన్నికలు. దానికి తగ్గట్టే ఆలోచన చేస్తున్నారు మన లీడర్లు. ఈ
ఈ అన్నలు చేస్తాండ్రు మంచిగా చాయ్ వ్యాపారం, వారేవా అని మెచ్చుకుంటున్నారు వీడియో చూసిన జనం. ఎట్లున్నాయి మన అదర్స్ న్యూస్? మంచిగా ఉన్నాయిలే. చలో రేపటి వార్తలల్లా మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.